హాయ్ అందరికి హాయ్. సాంగ్ షూటింగ్ కోసం అని వచ్చినాము. సాంగ్ షూటింగ్ కోసం అని వచ్చినాము. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఆల్రెడీ కొన్ని సీన్లు అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ సీన్స్ చేయడం కోసం అని చెప్పేసి హౌస్ తెలిసిన వాళ్ళది మాట్లాడినాము. ఎండ అనేది బాగా కొడుతుంది. నేను ఈ ఎండకు ఇంకా బ్లాక్ టీ షర్ట్ వేసుకొని ఆ ఫాదర్ క్యారెక్టర్ చేయడానికి ఒక సార్ కూడా వచ్చిండు. ఒకసారి హాయ్ చెప్పండి సార్. ఒకసారి హాయ్ చెప్పండి. సార్ కూడా వచ్చిండు. ఇందులో ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు. సో షూట్ అంటే అంత ఈజీగా అయిపోతుంది అని కొంతమంది అనుకుంటారు, కానీ చూసిరా ఎంత కష్టాలు ఉంటాయో. చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక్కడ అఖిల్ బ్రో కూడా ఉన్నాడు. లైన్లోకి తీసుకుందాం. అఖిల్ బ్రో ఒక్కసారి డ్రా బ్రో, నువ్వు ఇటు సైడ్ లైన్లోకి వచ్చేసాయి. కమాన్ 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 బ్రో. ఇగో మా కెమెరామెన్ హాయ్ అన్న. ఎంగేజ్మెంట్ సీన్ కెమెరా సెట్ చేసుకుంటాడు బ్రో. హాయ్ బ్రో. ఓకే తెలిసిపోయి నీళ్ళు తాగుతాడు మా కెమెరామెన్. ఇంకో ఆయన కెమెరా సెట్ చేస్తున్నాడు. దత్తాన్ని ఏం చేయాలో అలా ఆలోచిస్తాడు. టైం 12 అవుతుంది. ఇప్పటి వరకు ఒక్క సీన్ తీసినాం. ఇగో మొత్తం నిరసించిపోతారు. ఓ డాడీ ఎటో పోతాడు ఇక మళ్ళా. ఎన్ని గంటలకు వచ్చినా మీరు షూటింగ్? నైట్ 2 గంటలకు వచ్చి. గట్టి చెప్పన్నా. నైట్ 2 గంటలకు వచ్చి. 2 అయిందా? ఓకే. ఏం చేసింది మరి? షూటింగ్ ఎట్లా అనిపిస్తుంది? ఏం కథ? ఏదో తేడా కొడుతుంది సీన్ అనిపిస్తాను కావచ్చు. ఓకేనా అన్న సీన్ ఇవాళ అయిపోద్ది అనిపిస్తుందా? అయిపోతుందా? ఓకే. సీన్ అన్న మొత్తం అలసిపోతాను చూడాలి ఒకసారి. ఆయన నిద్ర వస్తుంది కెమెరామెన్కి. అన్నమేంది ఓ దత్తన్న ఏమైంది గట్లా వాడు? ఫాదర్ రోల్ చేసే అంకుల్ ఇప్పుడు మేకప్ అయిపోయింది అంకుల్? ఓకే ఓకే. మేకప్ మ్యాన్ హాయ్. ఓకే. సంజు హాయ్ అన్న. షూటింగ్కి హెల్ప్ చేయడానికి వచ్చిండు. ప్రణయ్ అనే వాళ్ళ ఫ్రెండ్. ఈ అన్న మా సాంగ్ హీరో. ప్రణయ్ అన్న పేరు. అన్న హాయ్ అన్న. హాయ్ చెప్పన్న బ్లాగ్ అన్న. ఓకే. ఈమె హీరోయిన్. ఆయన ఫాదర్ క్యారెక్టర్. ఈమె హీరోయిన్.
మరి అంజనా అంటున్నాడు ఏంది. నాకు లేడీ గెటప్ అయితే సెట్ అవుతుందా దత్తన్నకి? ధూమ్ సెట్ అవుతాడా? ఎట్లా చెప్తారు మీరు? ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గా నేను బాబు మోహన్ లాగా ఉంటా, ఈయన కవిత లాగా ఉంటాడు. ఓకే, సో మరి ఇక్కడ ఇద్దరు కలిసి డ్యూయట్ సాంగ్ వేసుకోవాలి. ఇద్దరి జట్టు కానీ అంజనా ఇప్పుడు నువ్వు అన్నట్టు హీరోయిన్ చూసావా? అది కాదు. నేను చంద్రమోహన్ లాగా ఉండిపోతా. నా స్కిన్ టోన్ లేడీ స్కిన్ టోన్ కూడా అదే అమ్మాయి అయ్యే విధంగా ఉందా? ఉంది, బాగుంది. స్కిన్ బాగుంది వాస్తవానికి. సో అది ప్లస్ లిఫ్ట్ తప్ప ఫోటో వేసుకోకుండా ఫోటో దిగినా ఫోటోలో సూపర్ ఎంత ఇప్పుడు మహేష్ బాబు వచ్చి ఫీల్ అయిపోతాడు. ఏ లేదు. వద్దు బ్రో. డాన్స్ చేయండి ఒకసారి, చిన్న మూమెంట్ వేయండి. చెప్పండి. యాక్టింగ్ చేయవా? ఎందుకు చేయవు చెప్పు? ఎందుకు చేయవు? ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? ఓకే, ఏం చేద్దాం? ఎవరు లేరా? ఏం చేద్దాం? ఎవరు చేద్దాం అంటే నాని బాబు అమ్మ గురించి చెప్పక రాబోలేకపోదు అని చెప్పి కథ ఎవ్వరు లేకపోతే వాళ్ళని చంపేసుకుంటూ పోవాలి, అంతేనా? ఓకే. క్యాన్సర్ గురించి తల్లి చెప్పకుండా మన ఇద్దరం ఎంగేజ్మెంట్ ఆవిడతోనే కథ ఇక తల్లి చచ్చిపోయింది. ఎటువంటి పూర్వం తీసుకొచ్చినవురా, గంగల కలిపినవరా పెళ్ళాన్ని బంగారం తీస్తానా? ఎంత బాగా చేసినవరా? ఆ నవ్వుతో చంపేశారు. ఇండోర్ షూట్ అయిపోయింది, ఇప్పుడు అవుట్డోర్ షూట్. ఇక వెదర్ చాలా చల్లగా ఉంది కదా, అవుట్డోర్ షూట్ పెట్టారు. పులుసు కారిపోతుంది. సో మరి అది గుర్తితే చూసుకో అత్త సేవుడు గజ్జల గుర్రం ఎక్కిస్తా చూడు. సరే నడురే పదంపా. నీకు ఒక మంచి గ్రీనరీనా ఇది. అవును, బాగుంటుంది దారి. ఇద్దరు పక్కన చూడు బ్రో. నువ్వు కూడా పక్కన చూడు. బ్రో మేకింగ్ అన్న, కెమెరా వెనకాల ఉండాలన్న మేకింగ్. నీవే పాప కలవైనా కావే. ఓకే, ఇప్పుడు షూటింగ్ అయిపోయింది ఇప్పటిదాకా. ఇప్పుడు అనంతరం భోజనాలు జరుగుతున్నాయి. దత్తన్న గారు కూడా కానిస్తున్నారు. ఓకే, హాయ్ బ్రోస్. ఎంజాయ్. అన్న ఏమేమి ఉన్నాయి? బెండకాయ ఫ్రై ఇచ్చారు, టమాటా పచ్చడి ఇచ్చారు, గడ్డ పెరిగి ఇచ్చారు, పప్పు కూడా ఇచ్చారు. డైరెక్టర్ సంతాన్న సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కెమెరామెన్కి. పార్ట్ ఆఫ్ ద మెంబర్ పవర్ అప్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏదో అన్న. పావురంతో సీను, పావురం ఎగిరిపోతుందేమో అని భయం. చూడు
ఇటు తిరుగు చూసిన ఇది చెప్పిన వాడు వింటాను. దాని కళ్ళు చూసిన ఎట్లున్నా ఇంకా క్లిక్ చేయబ్బా దాని కళ్ళు దగ్గర కొంచెం దూరం పెట్టు. టేక్ నెంబర్ 5. తాగుడు గట్టం పారావు అన్నాడే స్కూటర్ సుబ్బారావు. ఎట్లుందన్న షూటింగ్ ఎట్లయితే అంతేనా? అది రియల్ అన్న వాటర్ అదే క్లారిటీ ఇవ్వాలి. గురువు గారు పొద్దుట నుండి చాలా ఇబ్బందిగా కలకల్లాడే ముఖం వాడిపోయిన ముఖంగా మారిపోయింది సార్ది. అవేంటి అవి కాస్ట్యూమ్స్ తెచ్చుకున్నారు. నైట్ డ్యూటీ చేసుకొని వచ్చి బాహుబలిలో ఎత్తుకొని పోతున్నాడు. అన్నా నవ్వగా నా ఫేస్ స్మైల్. టిన్ టిన్ టిన్. ఓవర్ యాక్షన్ చేస్తా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్ కొట్టాడు గట్టిగాడు. చేయిస్తాను లెఫ్ట్ హ్యాండ్ చేయిస్తాను. అబ్బా వెళ్ళిపోతుంది. చేతు చూసుకో. అది ఎమోషన్ ఎమోషన్ ఎమోషన్. చూడు అమ్మాయిని చూడు అమ్మాయిని చూడు. ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? రావాలి ఇంకా ఇంకా సరిపోతలేదు. భుజం పట్టుకొని ఏమైంది ఏమైంది అన్నట్టు లేదు. 3, 2, 1 యాక్షన్. ఏమైంది ఏంటిది ఏమైంది 10 రోజుల్లో పెళ్ళి ఉంది కదా చూసుకో. అన్న చదువుకో పెళ్లి చేసుకో. పెళ్ళి ఆగద్దు ఎట్లా వేసి పెళ్ళి ఆగద్దు. కాదు కాదు నాతో కాదు అది ఒప్పుకోండి. సరే సరే ఓకే లాస్ట్ ఓకే రెడీ కట్. సమయం 6:32. మెల్లగా పాట పాడుకుంటారా? వాట్ ఈస్ దగ్గర రెడీ రోల్. 3, 2, 1 గో. కమ్ ఆన్. అంటే వెరీ గుడ్.
వెరీ గుడ్ కూలే అన్న ఓకే ఓకే నెక్స్ట్ దానికి రెండు ఆకులు పెట్టు లేదు దానికి పెట్టు ఇదే కావాలి అన్న ఫోటో కూడా తీసుకో పోస్టర్ డిజైన్ మంచిగా పోస్టర్ డిజైన్ సమయం 7 గంటల 2 నిమిషాలు వేసుకో ఇలా వేసుకో నీకు 2-3 వీడియోలు వెళ్తాయి కానీ లేపన్నా వెళ్ళాయా ఇగో అన్న ఏమైంది అన్న ఎట్లున్నా అన్న పని సెట్ వర్క్ ఎట్లున్నది సెట్ వర్క్ అవుతా సెట్ వర్క్ ఎట్లున్నది సెట్ వరకు పచ్చడి రాతున్నాయి డైరెక్టర్ ఫ్రెండ్ ఇద్దరు ముచ్చట పెట్టుకుంటారు. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. 7:30కి పెళ్లి సెటప్ అంతా సెట్ అయింది. ఇక్కడ షూట్ స్టార్ట్ చేయాలి. ఇక అత్త నా పెళ్లి కొడుకు గడ్డ వేసుకొని ఎత్తానా ఎప్పుడెత్తావు సెట్ వర్క్ అయిపోయింది అత్తనా. టైము 7:40 అవుతుంది. పెళ్లి కొడుకు గెటప్ వేస్తున్నాడు. దత్తన్న రెడీ అవుతాడు. దత్తన్న ఫీలింగ్ ఎట్లున్నది? టైం 8:30 అవుతుంది. పెళ్లి కూతురు వాళ్ళు ఇక ఇప్పుడే వచ్చిళ్ళు. ఇక షూట్లో కూడా ఇక అందరు రెడీగా ఉన్నారు. ఇక మన వాళ్ళు లైటింగ్ కూడా దాదాపు సెటప్ చేసిండు. ఇక కొంచెం పెళ్లి కొడుకు బిజీగా ఉన్నాడు చాటింగ్లో. రెడీ ఉండాలి. మన రెడ్ లైన్ మూవింది. దాదాపు బ్లాక్ మొత్తం అందరు రెడీ ఉన్నారు షూటింగ్కి. దాదాపు ఇక సీన్ స్టార్ట్ అయింది. బ్లాగింగ్ అసలు టైం ఇస్తలేదు. అందరు ఇస్తారు బ్లాగింగ్. దాదాపు 1.5 hour అయిపోతుంది. ఇంకా కాలేదు. ఇది ఒకటి చాలా బాధాకరమైంది. బ్లాగింగ్ చెప్పనిస్తలేరు వీళ్ళు. పొద్దున అయింది. పక్క పంట పక్క పంట పెట్టుకో. నైట్ పూట కదా ఎగరలేదు. ఛాన్స్ కనబడలేదు. అట్లా వస్తుంది. అగో ఆల్రెడీ యాక్టర్స్ అందరూ అలసిపోయినట్టు చేసి అవుతుంది. ఆల్రెడీ చూసేలా మంత్రాలు చదవాలని కూడా చెప్తాడు. చూసేలా మొత్తం చుట్టుపక్కల డిస్టర్బ్ ఉంది. కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఆ వాయిస్ని. అమ్మాయి అబ్బాయిని చూడు. ఇద్దరు చూసుకోండి మీరు. చెప్పు పంతులు గారు కొబ్బరికాయ ఆడ పెట్టమని చెప్పు. ఇప్పుడు చెప్పు. దండం పెట్టుకొని ఇద్దరు ఇట్లా దండం పెట్టుకొని ఇటు చూడు. దండం పెట్టుకో. ఇద్దరు దండం పెట్టుకోండి. ఇప్పుడు ఇద్దరు చూసుకోవాలి. మీరు ఇద్దరు చూసుకోవాలి. ఇద్దరు స్మైల్. 3 అంటాడు. 3 అనగానే ఇద్దరు ఒకటేసారి హ్యాండ్స్ డౌన్. హ్యాండ్స్ డౌన్. హ్యాండ్స్ డౌన్. రెడీ రెడీ. పంతులు గారిని చూడండి. ఇద్దరు పంతులు గారిని చూడండి. రెడీ 3, 2, 1 యాక్షన్. దండం పెట్టుకోండి అమ్మా. ఇద్దరు చూసుకోవాలి మీరు. ఇద్దరు స్మైల్ స్మైల్ చేయాలి. స్మైల్ స్మైల్ స్మైల్. పంతులు గారు చూడండి. పంతులు గారు చేతులు తీసేయండి. చేతులు తీసేయండి. ఓకే డన్. నవ్వాల ఏడవాళ్ళ వాళ్ళకి కూడా అర్థం అవుతలేదు. షూటింగ్ సిచ్యువేషన్ దాదాపు ఏం చెప్పేటట్లేదు. ఇక్కడ కూడా చూసేలా అంటే దాదాపు పగింతలు ఇవ్వాలి. ఇవన్నీ ఉంటాయి సిచ్యువేషన్. ఇక మన పంతులు అయితే ఇక మొత్తం ఇక ఈరోజు ఇరగొట్టేటట్టు ఉన్నాడు. హీరోని ఇక మూలకి పెట్టేసాడు. పాపం నిలబడ్డాడు. ఇక అయితే
వీళ్ళేమో కానిత్తలేడు, హీరోస్ ఏమో ఇద్దలేవు. చెమటలు పడుతున్నాయి ఒక్కొక్కరికి. చూడండి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఇక వాళ్ళకు కూడా కళ్ళకు కూడా నీళ్ళు వచ్చేస్తాను. రెడీ రోలింగ్ 3 2 1 యాక్షన్. దండం పెట్టుకో. ఇక్కడ ఉన్నాం అమ్మాయి కామా పవరం కూడా రెడీ అయిపోయింది.